కాళేశ్వరంలో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగపడవని, ఉపయోగిస్తే ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చని నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ అథారిటీ నివేదిక సమర్పించింది. వీటిని రీడిజైన్ చేసి మళ్లీ నిర్మించాలని సిఫార్సు చేసింది. నిర్మాణం, డిజైన్లో అన్ని లోపాలేనని స్పష్టం చేసింది. 3 బ్యారేజీల్లోనూ సెకండ్ పిల్స్ కూలిపోవడం, బ్యారేజ్ ఎగువ దిగువల్లో రంధ్రాలు ఉన్నట్లుగా గుర్తించారు. పలు పరీక్షలు చేసి 14 నెలల అధ్యయనం తర్వాత ఎన్డీఎస్ఏ ఈ రికార్డు ఇచ్చింది. బ్యారేజీల నిర్మాణం చేయడానికి చేయాల్సిన భూసార పరీక్షలు కూడా చేయలేదని గుర్తించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకచోట ప్రతిపాదించి మరో చోటకి మార్చారు. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం 2021 ప్రకారం వానాకాలానికి ముందు, తరువాత బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని పరిశీలించాలి. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో నిర్మాణ, నిర్వహణ, డిజైన్ లోపాలే. 3 బ్యారేజీలకు గండి అని తేల్చేయడంతో రాజకీయంగానూ కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్కు ఈ రిపోర్టు అత్యంత కీలకం కానుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. ఫైనల్గా కేసీఆర్, హరీష్ రావులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు రావడం బీఆర్ఎస్కు షాక్ లాంటిదే. ఇప్పుడు సాధారణ ప్రజలు పాలక పార్టీ నుంచి వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది.